నర్మదానైతే ఇంక ప్రేమించి పెళ్లి చేసుకొని, ఇంక వాళ్ళ నాన్నకైతే నేను గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్న తర్వాతే మీ దగ్గరకొచ్చి నేను అల్లుడుగా ఉంటాను అని చెప్పి అనడంతో, ఇంక నర్మద కూడా చాలా ప్రయత్నిస్తుంది. తనకి గవర్నమెంట్ జాబ్ వచ్చేదాకా తనని ఇదవ్వాలి అని. కానీ ఎంతకి గవర్నమెంట్ జాబ్ రాకపోయేటప్పటికి ఇంక తను వాళ్ళ నాన్న దగ్గరికైతే వెళ్ళి, నాకు ఇంక గవర్నమెంట్ జాబ్ రాదు అని చెప్పంటే తనైతే ఒకటే అంటాడు, నా కూతురు నీ మీద చాలా కాన్ఫిడెంట్‌గా మా ఆయనకి గవర్నమెంట్ జాబ్ వస్తుంది అని చెప్పింది. మా కుటుంబంలో వాళ్ళందరూ గవర్నమెంట్ జాబోళ్ళేను, ఆఖరికి నా కూతురు కూడా. కానీ నీకైతే ఒక సలహా అయితే చెప్తాను, నువ్వు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోలేకపోతే ఇంకా డబ్బులు కట్టైనా తెచ్చుకునేటట్టు చూడు, కానీ దీంట్లో నా ప్రమేయం ఉండకూడదు అని చెప్పి అంటుంది. ఇంకా రామరాజుకైతే ఒక ఫోన్ వచ్చి ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటే, అయ్యో నాకైతే ఇంగ్లీష్ రాదు, మా కోడలు ఉంది, మా పెద్ద కోడలు, ఆ అమ్మాయికి ఎంఏ దాకా చదువుందంటే, ఇంకా వల్లి అయితే, అయ్యో నేను ఇంతవరకు ఏం చదువుకోలేదు, కానీ మామయ్య గారు ఏంటి నన్ను ఇంగ్లీష్లో మాట్లాడమని చెప్పని అంటున్నారు, ఇప్పుడు దొరికింది చచ్చింది గొర్రె అని చెప్పి అన్నట్టుగా చాలా కంగారు పడిపోతుంటుంది. ఇంకా రామరాజు అయితే, అమ్మ రామ్మ వీళ్ళెవరో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారంట, నువ్వు మాట్లాడుతురా అంటే, అయ్యో మామయ్య గారు నేను అసలు ఒక్క అక్షరం రాని దాన్ని, నన్ను ఎందుకు మామయ్య గారు ఇలా ఇరికిస్తున్నారు మీరు అని చెప్పనని కంగారు పడుతూ ఉంటుంది.